లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి ప్రచారంలో భాగంగా మధుర నియోజకవర్గం బోనకల్లు మండల కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఖమ్మం జిల్లాలో కలిశారు. మరో పార్టీ అభ్యర్థికి ఇక్కడ స్థానం లేదు అని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతయ్యింది. ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేని ఆ పార్టీ అభ్యర్థి కేంద్ర మంత్రి ఎలా అవుతాడు అని ప్రశ్నించారు. అబద్ధాల పునాదులపై పుట్టిన బీఆర్ఎస్ రైతు బంధుపై కాకిలా అరుస్తోందని, ఎన్నికల కోడ్ ముగియగానే ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజలు చేస్తారని డిప్యూటీ సీఎం బట్టి అన్నారు. ఈ సందర్భంలో అసలు ఇంకొక పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఈ జిల్లాలో ఓట్లాడటానికి స్థానం ఉందా అని అడిగారు. ఈ జరిగే ఎన్నికల్లో మనం అందరం ఒకటి ఆలోచన చేయాలి. నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా మీ అందరికీ చాలా స్పష్టంగా చేయగుర్తు పైన ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి కూడా చేశారు. 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ వైద్యం చేయించుకోవడానికి ప్రారంభోత్సవం చేశాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. లేకపోతే సన్నాసులు ఎగిరి చత్తా లఫుట్ గాళ్లు దద్దమ్మలని మాట్లాడుతా ఉంటే ఏమయ్యా పెద్ద మనిషి రాష్ట్రానికి